దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దేవుని వాక్యము ఈ రోమా పత్రిక 12వ అధ్యాయము దేవుణ్ణి ఎలా సేవించాలి అనే విషయాలు ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నాయి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో ఆ విషయాలు ఇక్కడ దేవుని వాక్యము 12వ అధ్యాయంలో నుండి మనకు తెలియజేయబడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి టైటిల్ కూడా, ఈ వాక్యానికి సంబంధించిన ప్రతి మాట కూడా ఎంతో ప్రత్యేకమైనదనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు అని వాక్యం చెప్తుంది. అలాగే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఇందులో రెండు అంశాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. అలాగే దీనికి సంబంధించినదిగా ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే, మనుషులందరి దృష్టిలో యోగ్యమైన వాటిని లేక మేలుకరమైన వాటిని మీరు ఆలోచన కలిగి ఉండండి, వాటిని చెయ్యండి అనేది కూడా ఇక్కడ వాక్యము మనకు తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి మనం కొంతవరకు ఆ పై మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 14లో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి అన్న దాంట్లో కొంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యములో నుండి మనకున్న కొద్ది సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చెయ్యవద్దు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయవద్దు అనేది మాత్రమే కాకుండా ఎవనికిని చేయవద్దు, ఏ వ్యక్తికి కూడా చేయొద్దు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. మనకు కీడు జరిగినప్పుడు కీడు చేయడం అనేది మనం ఎలా భావిస్తామంటే, అది న్యాయము అని భావిస్తాం. ఎలా భావిస్తాం? మనం కాదు చేసేది, వాళ్ళు. ఇతరులు మనల్ని అవమానపరిచారనుకోండి, ఆ తర్వాత మనం అవమానపరచడానికి చేసే కార్యాన్ని మనం ఎలా చూస్తామంటే, న్యాయం చేస్తున్నాం. మనం చేయట్లేదు, అది వాళ్ళది. వారు చేసిన కీడుకు మనం చేసేదంతా కూడా ఎవరిది అనుకుంటాం? వాళ్ళది, మనది కాదు. మనలో అది లేదు. మనం అలా ఆలోచించము, మనం అలా మాట్లాడము. నేను అలాంటి వ్యక్తిని కాదు, దానికి నాకే సంబంధం లేదు అన్నంత యథార్థంగా చేస్తూ ఉంటారు. న్యాయం అన్నట్లుగా చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడు అనే దాంట్లో అనేకమైన విషయాలు, మనకు జరిగిన నష్టం, ఆస్తి నష్టం కావచ్చు, అలాగే పరువు నష్టం కావచ్చు, మన గౌరవానికి దెబ్బ తగలడం, మన గౌరవము భంగపరచడం, మన పేరును, మనకున్న మంచి పేరును, మనకున్న కీర్తిని చెడగొట్టడం, దుష్కీర్తిగా మార్చడానికి ప్రయత్నించడం, ఇటువంటి అనేకమైన విషయాలు. కీడు సంభవించిన, నష్టము వాటిల్లిన, ఇతరులు కృత్రిమముగా అంటే వాటి వెనకాల ఎవరో ఉండి కావాలని చేసే విషయాలు. ఆ కీడుకు ప్రతి కీడు, పరిస్థితులు అనుకోండి, పరిస్థితులతో ఫైట్ చేస్తామా? ప్రకృతి అనుకోండి, ప్రకృతితో ఫైట్ చేస్తామా మనం? కానీ దాని వెనకాల మనుషులు ఉన్నారు, దాని వెనకాల కృత్రిమ కార్యాలు ఉన్నాయి అనుకున్నప్పుడే మనుషులు ఏం చేస్తారంటే, ఇక మనం స్పందించడం, మనం మాట్లాడడం, మనం వ్యతిరేకించడం, లేక వారు చేసినట్లుగా మనం చేయడం. మనం చేయట్లేదు, వారు చేసిన దానికే మనం చేస్తున్నాం. అదంతా న్యాయముగా అని అనుకుంటూ ఉంటాం.
కానీ ఇక్కడే మనం ఆలోచించాలి. ఇది చాలా అద్భుతమైన వాక్య భాగం. ఎందుకంటే మనకు కీడు సంభవించిన పరిస్థితులు. టైటిల్ మీరు ఆలోచించండి. మీకు నష్టం ఎప్పుడైనా జరిగిందా? మీకు నష్టం జరగగానే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వెంటనే మనం ఏమైపోతున్నాం? ఆవేశానికి లోనైపోతున్నాం. సహజంగా ఉండే ఆ యొక్క స్వభావానికి వ్యతిరేకంగా తీవ్రతలోనికి వెళ్ళిపోతున్నాం. భావోద్రేకాలను వ్యక్తపరచగలిగిన దాంట్లోకి వెళ్ళిపోతున్నా, ఉద్రేకపూరితంగా మారిపోతున్నా. మాట్లాడే విషయంలో, స్పందించే విషయంలో, పనులు చేసే విషయంలో తీవ్రతరముగా విరుచుకుపడే ఆ పరిస్థితి మాటల ద్వారా కానీ, చేసే పనుల ద్వారా కానీ. ఏం జరిగింది? కీడు మనకు జరిగింది. మనుషులు మనకు కీడు చేశారు, మనకు నష్టాన్ని కలిగించారు, మనల్ని అవమానపరిచారు, మనకు రావలసినవి రాకుండా చేశారు, మనకు వచ్చిన వాటిని లేకుండా చేశారు, మనకున్న వాటిని లేకుండా చేశారు. ఘోరమైన అన్యాయం జరిగింది, నష్టం జరిగింది అన్న పరిస్థితిలో మనం ఎలా ఉంటాం? మనము ఎలా ఉండాలి అంటే, మనము సాధారణమైన స్థాయిలో ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. మనం ఎలా ఉండాలి? కూల్‌గా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండగలం? అదే ఇక్కడ అంశం. ఎలా ఉండగలం అంటే, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సింహాసనాసీనుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. న్యాయము, ఆ న్యాయపీఠం మీద ఉన్నది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయానికి కర్త అయిన వాడు ఎక్కడున్నాడు? న్యాయ పీఠము మీద ఉన్నాడు. అత్యున్నతమైన అధికారములో ఆయన ఉన్నాడు. ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కొన్ని న్యాయము తీర్చగలిగిన స్థానాలను ఏర్పాటు చేశాడు దేవుడు. న్యాయ స్థానాలు, న్యాయము జరిగే స్థలాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్ని అధికారాలను, న్యాయము పైన అధికారులను దేవుడు నియమించాడంటుంది వాక్యం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీకు న్యాయం జరగకుండా పోవడం అనేది అసాధ్యం. అది మనల్ని ఏం చేస్తుంది? నెమ్మదిగా, నిదానంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఒక దగ్గర జరగలేదు అనుకోండి, దానికంటే పై అధికారం ఉంది, ఇదే ఫైనల్ కాదు. ఇక ఫైనల్ గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడతాం? అక్కడ ఎవరున్నారు తెలుసా? అక్కడ దేవుడు ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9వ కీర్తనలో ఒక మాటను మనం చదువుకుందాం. 9వ కీర్తన అద్భుతమైన కీర్తన. మనం కీర్తనల గ్రంథం చదువుతుంటే చాలా అద్భుతమైన విషయాలు కనుగొనగలం. కొన్ని కీర్తనలు అయితే ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అనేకమైన సందర్భాలకు సంబంధించి, కృతజ్ఞతకు సంబంధించి, న్యాయానికి సంబంధించి, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి ధ్యానించుటకు, ఆయన మంచితనాన్ని వ్యక్తపరిచే కీర్తనలు, ఇలా ప్రత్యేకమైన కీర్తనలు ఉంటాయి. వాటిని సపరేట్గా మనం కీర్తనలు చదువుతుంటేనే కొన్ని కీర్తనలు ఇది ఎప్పుడూ చదువుకోవాలి, దేవుణ్ణి నిరంతరం ఆశ్రయించాలి అని మనల్ని ఆకర్షించే కీర్తనలు ఉన్నాయి కొన్ని. అర్థమవుతుందా? ఈ మధ్యనే కనిపెట్టాను. ఎందుకంటే మనకు అన్ని ఒకేసారి కనిపెట్టలేము కదా, అన్ని ఒకేసారి కనిపెట్టలేము, అన్ని ఒకేసారి మనకు అర్థం కావు. జ్ఞానం పెరుగుతున్న కొలదిగా, అనుభవాలు కలుగుతున్న కొలదిగా, ఏ సమయానికి ఏది ఎందులో ఉన్న వాక్యము విప్పబడుతుందో తెలియదు గనక బైబిల్ ఒకసారి చదివి ముగించగానే అంతా అయిపోయింది అనుకోవద్దు. చదువుతూనే ఉండాలి. ఏది ఎప్పుడు తెరవబడుతుందో, ఎందులో ఉన్న నిధులు ఎంతవరకు తెరవబడతాయో, అది దేవుడు సమయం ఇస్తున్న కొలదిగా, దేవుడు మాట్లాడాలి అనుకుంటున్న కొలదిగా వాక్యములో ఉన్న గొప్ప విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అది మనం గుర్తించాలి. 9వ కీర్తనలో 7వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు.
చూసారు ఎంత చక్కని వివరణ ఇక్కడ ఉందో. అలాగే మనము క్రింది మాట మొదట చదువుకొని పై మాట రెండోసారి చదువుదాం. మొదటిగా న్యాయము తీర్చుటకు దేవుడు ఏం చేశాడంటే ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయం తీర్చడానికి సింహాసనాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. న్యాయ సింహాసనం, న్యాయము కొరకు సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు, స్థాపించాడు, ప్రారంభించాడు న్యాయం కొరకు. అయితే దాని మీద దేవుడు యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. ఎందుకు స్థాపించాడు? న్యాయము తీర్చడానికి. ఆ న్యాయము తీర్చే సింహాసనం మీద శాశ్వతముగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? ఇంకెందుకు కలవరపడాలి? ఇంకెందుకు ఉద్రేకపూరితముగా? ఆయన ఉన్నాడు, చూసుకోగలిగిన ఆయన ఉన్నాడు. తర్వాత దేవుని న్యాయం కూడా ఆశ్చర్యం. దేవుని న్యాయం కూడా, మనుషుల న్యాయం చూడండి, నీకు దెబ్బ కొట్టిన వాడిని వాని కూడా దెబ్బ కొడతారు. నీ దెబ్బ నీకు దెబ్బే, అటు దెబ్బే. ఎవరి దెబ్బ ఎవరి దెబ్బను మాన్పరు. మీకు అర్థమవుతుందా? ఈ లోక న్యాయములు అనేకమైన లొసుగులు, లూప్ హోల్స్, అనేకమైన బలహీనమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. ఈ లోక న్యాయము అది న్యాయం చేయాలని ప్రయత్నించిన అది ఆ న్యాయం చేసేదాన్ని దేన్ని పూడ్చలేదు. ఆ గాయాన్ని లేకపోతే ఆ లోపాన్ని పూడ్చలేదు, ఆ గాయాన్ని మాన్పలేదు. ఈ లోక న్యాయములో అనేకమైన బలహీనమైన పరిస్థితులు మనం చూస్తాం. కానీ దేవుని న్యాయం చూడండి, దేవుని న్యాయ విధులు చూడండి, దేవుని శాసనములు చూడండి, ఆశ్చర్యం. 119వ కీర్తనలో ఆయన శాసనాలు ఎంత ఆనందాన్ని, ఎంత ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. దేవుడు ఒక శాసనం చేశాడు, దాన్ని ఎవరు మార్చగలరు? ఆయన శాసనములో నాకు భద్రత ఉంది, నన్నెవ్వరు కొట్టలేని, నాకెవరు నష్టం కలిగించలేని ఉంది. ఒకవేళ కలిగించాలని ప్రయత్నించినా కలగదు. కలగడానికి దేవుడు అనుమతిస్తే డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. అక్కడి నుండి ఇక ఎంతగా పెరుగుతుందో ఆలోచించి, రెండంతల ఆశీర్వాదం. దేవుని న్యాయములో రెండంతల దగ్గర నుండి మినిమం ప్రారంభం ఎక్కడి నుండి? కనీసం అని చెప్పే దాంట్లోనే రెండంతలు. మనకు నష్టం కలిగిన దానికి 2 భాగాలు. అక్కడి నుండి నష్టం యొక్క తీవ్రత ఎంత పెరిగితే అన్ని రెట్లు, 5 అంతలు, 7 అంతలు, అలా ఉంది. 100 అంతలు ఉంది. ఇంకా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కొన్నిటిని చూసినప్పుడు 1000 రెట్లు కూడా ఉంది. నష్టము యొక్క తీవ్రతను బట్టి అది పెరిగిపోతూ ఉంటుంది. 2 అంతలు అంటే ఆల్రెడీ మనకు పోయింది, ఆల్రెడీ వచ్చింది. రావడం మాత్రమే కాకుండా దానికంటే కూడా మనలో ఇంకొక అంతస్తు అక్కడ కలిగింది. అంటే గాయము మారడమే కాదు, ఆనందం కూడా కలిగింది అక్కడ. ఇది దేవుని న్యాయములో ఉన్న విషయాల ఆశ్చర్యం. మనకు బాధ కలిగినప్పుడు బాధకు సంతోషం కూడా కలగాలి, కలవరానికి ఆనందం కూడా కలగాలి. అయ్యో కలవరపడ్డానికి పోయిందని అనే కలవరం ఉంటే అది రావడం మాత్రమే కాదు, కలవరపడిన దానికి ఆనందించగలిగిన అది ఉంది చూసారా, అది చాలా ఎక్కువ. కలవరపడినంత సమయమే ఆనందం కాదు, ఆనందించే దినాలు ఎక్కువగా దేవుడు పెడతాడు. దేవుని న్యాయాన్ని గురించి మీరు ఆలోచించండి. అందుకే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ఆ మనుషుడు ధన్యుడు. 146వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తాం. అలాగే ఎందుకు అంటే ఆయన ఎవరో చెప్తాడు. ఆయన మాట తప్పని వాడు. అలాగే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన వాడు. ఆయన అంత శక్తిమంతుడు, అంత గొప్పవాడు, అలాగే మాట తప్పని వాడు. అలాగే ఆయన ఏమేం చేస్తాడో
క్రిందంతా వివరించాడు. ఆయన ఉన్నాడు. బాధింపబడుతున్న వారికి, బాధపరచబడుతున్న వారికి న్యాయము తీర్చేవాడు ఆయన. కాబట్టి బాధ కలుగుతున్న వారందరిని పిలుస్తున్నాడు. ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, వారందరికీ న్యాయము తీర్చగలిగిన ఆయన న్యాయం గురించి ఆలోచించండి. ఆయన న్యాయ విధులను గురించి ఆలోచించండి. ఎంత ఆశ్చర్యం! ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే ఎలా ఉంటుందంటే, కీడు చేసిన వాడు భయపడాలి. భయంకరం కీడు చేసిన వాడికి. కీడు పొందిన వాడికి ఆనందము, అతిశయం. అది దేవుని న్యాయం దగ్గర, దేవుని న్యాయ విధులు. ఆ న్యాయ విధుల్లో నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం 22వ అధ్యాయాన్ని మనం చూస్తే, 22వ అధ్యాయం, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. గొర్రెకు ప్రతిగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? ఆ వ్యక్తికి 4 గొర్రెలు ఇవ్వాలి. ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఇవ్వాలి. చూడండి. అలాగే 4వ వచనం చూస్తే, వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల ఎంత చెల్లించాలి? 2 అంతలు చెల్లింపవలను. ప్రాణంతో దొరికింది. మనం ఏమనుకుంటాం? అమ్మయ్య, ప్రాణంతో దొరికింది, నా గొర్రె ప్రాణంతో దొరికింది. జీవన సంబంధమైనవి, జీవనాధారమైనవి, అది ప్రాణముతో దొరికింది. వెంటనే నీ కలవరం అంత ఆనందంగా మారిపోతుంది. అయితే దేవుడు 2 అంతలు ఇవ్వాలి. ఎందుకు? నువ్వు కలవరపడ్డావు. అతడు దొంగిలించాడు. ఆ దొంగిలించిన వాడికి ఏం జరగాలి? ఇది చేస్తే నాకే నష్టం అనేది తెలియాలి. అతడు బాగుపడాలి. అలాగే ఈ ఈ కలవరపడ్డ వ్యక్తి, అయ్యో నా గొర్రె పోయింది, నా ఎద్దు పోయింది, నా జీవనాధారం పోయింది, ఇప్పుడు ఎలా అనే ఆ బాధను అనుభవించిన వ్యక్తి 2 అంతలు సంతోషించాలి. అతనికి బాధ తొలగిపోవడం మాత్రమే కాదు, ఏం కావాలి? సంతోషం కూడా అతనికి కావాలి. బాధకు దేవుడు ఏం పెట్టాడు? 2 అంతల సంతోషాన్ని పెట్టాడు. ఇది దేవుని న్యాయ విధులు. ఇవి దేవుడు ఇలాంటి న్యాయ విధులను అనుగ్రహించాడు. మన మనుషుల దగ్గర ఆగిపోతున్నాం కదా, ఇక్కడికి రండి, దాటండి దాన్ని కూడా. ఇక చాలని అక్కడే ఉండకండి. ఇంతకంటే లేదు, ఇంతకంటే మంచితనం, ఇంతకంటే మంచి వ్యక్తి, ఇంతకంటే లోకం. దేవుడు దిగి వచ్చాడు. లోకమునకు అందని ప్రేమను లోకములోనికి తీసుకొచ్చాడు. సువార్తలో ఆ విషయాన్ని మనం చూస్తాం. సువార్త ప్రకటనలో ఆ విషయాన్ని చూస్తాం. నీ కొరకు అక్షయుడైన వాడు, పరలోకములో ఉన్నవాడు, మర్త్యతను చూడని వాడు, నిత్యుడైన వాడు నీ కోసం మరణకరమైన స్థితిలోనికి వచ్చాడు. ఎటువంటి ఆశ్చర్యం! ఆయన వస్తేనే అక్కడున్న ఆ అమర్త్యత, అక్కడున్న అక్షయత ఇక్కడికి వస్తుంది. ఆయన వస్తేనే. నీ కొరకు అక్షయ లోకములో ఉన్న వ్యక్తి అక్షయతను విడిచిపెట్టి త్యాగం చేస్తే నీకు అక్షయత దొరుకుతుంది. ఎటువంటి విషయం! ఇటువంటిది ఎక్కడ కూడా వినలేని విషయం. సమృద్ధిలో ఉన్నవాడు నీ కోసం దాన్ని విడిచిపెట్టి త్యాగం చేయడానికి దేవదూతలు ఎవరైనా చేస్తారా? మాకేం కర్మ, మాకేం అవసరం అనుకుంటారు. ఆయన మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది. ఆయన న్యాయ విధుల గురించి మనుషులకు తెలియట్లేదు. ఇంతకంటే న్యాయం లేదు, ఇది కూడా జరగడానికి అది కూడా అదృష్టం కావాలి అనుకునే సమాజంలో మానవ ప్రపంచం అలా ఉంది. కానీ దేవుడు ఇక్కడికి ఏం తీసుకొచ్చాడంటే దేవుని న్యాయ విధులు తీసుకొచ్చాడు. అది మనం గుర్తించాలి. దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది ఎవరు చేయలేరు. అంతగా న్యాయము, మేలు ఎవరు చేయలేరు. కాబట్టి కీడు సంభవించినప్పుడు, మనకు కీడు సంభవించినప్పుడు ప్రతిగా కీడు చెయ్యాలని మనం ప్రయత్నం చేయొద్దు. మనకు ఒక అవమానం కలిగింది, మనల్ని అవమానపరిచారు, మన గురించి చెడుగా మాట్లాడారు, మన గురించి లేనిపోనిది పుట్టించారు, అబద్ధమైన సంగతులు మన గురించి చెప్పారు, అవమానపరచాలి, బాధించాలి,
మనల్ని ఎదగనివ్వకూడదు, మన ఉనికి ఉండకూడదు. మన జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చాలి, మన ఆత్మీయతను లేకుండా చేయాలి. మనం ఆత్మీయులము కాదని, విశ్వాసులము కాదని, దేవునికి లోబడి వారము కాదని చెయ్యాలని సాతాను, అలాగే వాడికి అవకాశం ఇచ్చి అనేకుల ద్వారా సాతాను ఆ పనులు చేస్తూ ఉంటాడు. కీడు మనకు కలిగినప్పుడు ప్రతిగా కీడు ఎవ్వరికి చేయవద్దు. కీడు కలిగినప్పుడు మీరు ఆలోచించే, నష్టం కలిగింది, ఆర్థికంగా నాకు నష్టం కలిగింది అని అనుకున్నప్పుడు వెంటనే మనం ఏమైపోతున్నాం? ఉద్రేకపూరితంగా మారుతున్నాం. అలా మారకుండా దేవుడు ఏం చేశాడు? సింహాసనాన్ని, న్యాయ సింహాసనాన్ని స్థాపించి దాని మీద ఆయన శాశ్వతముగా ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. దేని మీద? ఆ న్యాయ సింహాసనం మీద ఆయన ఉన్నాడు. అలాగే కొన్నింటిని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ నీకు న్యాయము దొరకకపోయినా నువ్వు అక్కడ ఆశ్రయించాల్సిన సమయములో, కానీ అక్కడ నీకు న్యాయం దొరకకపోయినా దేవుని యొద్ద నీకు న్యాయం దొరుకుతుంది. దేవుని దగ్గర నువ్వు చెప్పలేదు, నా కాలము, నా సమయము, నా శరీరము, నా పరిస్థితులు, వాటన్నిటికీ దేవుని దగ్గర జవాబు ఉంది. వాటన్నిటికీ దేవుని దగ్గర, అవన్నీ ఇప్పుడు మనము గ్రహించలేం. కొన్ని విషయాలు ఎలా చేస్తాడనేది మనకు అర్థం కాదు. ఆయన జ్ఞానం, ఆయన కార్యాలు కొంతవరకే మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి మనం నమ్మాలి. నమ్మే శక్తిని మాత్రం ఎక్కువ ఇచ్చాడు దేవుడు మనకు. మనకు అర్థమయ్యేది తక్కువైనా కూడా ఆ అర్థమయ్యే వాటిని బట్టి నమ్మడం పెంచుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. అందుకే దేవుడు మనకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? విశ్వసించడానికి పిలిచాడు. మనం విశ్వసించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, విశ్వసించాలి, ఆధారపడాలి, విశ్వసించాలి, ఆయనకు అప్పగించాలి. ఏం చేయాలి? విశ్వాసములో నడవాలి. శోధించొద్దు. చిన్న బిడ్డకు తల్లిదండ్రులు చెప్తారు, నీకు ఆహారం సిద్ధపరుస్తాం అనగానే వాళ్ళు వెళ్ళి చక్కగా ఆడుకుంటారు. కానీ దీక్ష పట్టుకుందా, నీళ్లు పట్టుకుందా, బియ్యం దగ్గరికి వెళ్ళిందా? చూస్తారా? అవన్నీ శోధించను. ఒక మాట చెప్పగానే దాన్ని నమ్మి ఏం చేయాలి? ముందుకెళ్తూ ఉండాలి. నమ్మకములో ముందుకెళ్ళాలి. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి కీడు ఎవరికి కూడా మనం చేయవద్దు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు న్యాయం చేయడానికి ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన మీద ఆధారపడతారో వారు సమాధానాన్ని అనుభవిస్తారు. దేవుని మీద ఆధారపడిన వారు కలవరాన్ని, భయాన్ని అనుభవిస్తారు. ఆ కలవరం, భయమే మనల్ని బాధిస్తూ ఉంటుంది. రేపేం జరుగుతుందో ఇలాగే ఉంటే అని వ్యతిరేకమైన విషయాలు చూస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఈ రోజు కూడా సమాధానాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు అని ఈ రోజు కూడా సమాధానాన్ని అనుభవిస్తాడు. ఆ విధంగా సమాధానములో మనం నడుచుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నా, మనము కీడుకు కీడు చేయకూడదు. ఎందుకంటే మనము జడ్జీలం కాదు, మనము న్యాయం జరిగించే వారం కాదు. దేవుడు న్యాయం జరిగించేవాడు. న్యాయం జరిగించేది ఎవరు? దేవుడు. శిక్షించేదైనా, రక్షించేదైనా, అలాగే ప్రతిఫలం ఇచ్చేదైనా ఎవరు? దేవుడు. ఆ స్థానాన్ని మనం తీసుకోవద్దు. మనదేంటి? ఆశ్రయించడం, న్యాయాన్ని అనుసరించడం. న్యాయ విధులను దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిని మనం ఏం చేయాలి? నమ్మాలి, వాటిని అనుసరించాలి. మనల్ని అనుసరించడానికి పిలిచాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనం ఎంతవరకు న్యాయాన్ని గౌరవిస్తున్నాం, ఎంతవరకు న్యాయాన్ని సన్మానిస్తున్నాం, ఎంతవరకు న్యాయాన్ని ఆశ్రయిస్తున్నాం, న్యాయం మీద నమ్మకాన్ని ఉంచాం, న్యాయ విధులను నువ్వు ఎంతవరకు ఆశ్రయిస్తున్నావు అనేదే దేవుడు నీ నుండి చూస్తున్న విషయం. అలాగే రాయాలనుకుంటున్న విషయం. మన గురించిన ఒక గ్రంథం ఉంటుంది, మన క్రియల గ్రంథం.
దేవుడు రాస్తాడు. మన క్రియల గ్రంథం. నీకు అన్యాయం జరిగినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు, కీడు సంభవించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చెయ్యాలని దేవుడు చెప్తాను. న్యాయాన్ని నువ్వు నమ్మాలి, న్యాయ విధులు నమ్మాలి, న్యాయకర్తను నమ్మాలి. అలాగే న్యాయాన్ని నీవు అనుసరించాలి. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. న్యాయమును ఇక్కడ పెట్టినవాడు, నీడగా పెట్టినవాడు దేవుడే. ఇక్కడ జరగకపోతే నీకు న్యాయం తీర్చేవాడు దేవుడే. మరి ఆ సమయంలో న్యాయము జరిగితే నా కాలం పోతుంది, నా సమయం పోతుందంటే అది ఎలా చెయ్యాలో దేవునికి తెలుసు. అది మనకు అర్థం కాకపోవచ్చు, దేవునికి తెలుసు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనము కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం సహించాలని, అలాగే మనం క్షమించాలి. దాన్ని దేవుడు చూసుకుంటాడు. సహించి క్షమించేవారుగా ఉండాలని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా హాని చేశారు అని అనుకున్నట్లయితే, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించండి, ఒకరిని ఒకడు క్షమించండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం సహించేవారుగా, క్షమించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు, మన గాయాన్ని కట్టే దేవుడు ఉన్నాడు. మనకు సమాధానముతో పాటు కలవరాన్ని తొలగించి సమాధానముతో పాటు సంతోషాన్ని ఇవ్వగలిగిన న్యాయకర్త దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించి మనము సహించేవారుగా, క్షమించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మనం ఆరోగ్యకరంగా మాట్లాడేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా సరైన మాటలు మనం మాట్లాడాలి. సరి అయినది ఆరోగ్యకరమైనది దేవుడు మనకు అనుమతించాడు. ఏది సరైనదో, ఏది దేవుడు అంగీకరించగలిగేదో మనము కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే ఇతరులు మనతో ఎలా మాట్లాడాలో. న్యాయం అంటే అదే. చాలా మందికి న్యాయం అంటే తెలియదు. న్యాయం అంటే ఒకవైపు వారు ఎంపిక చేసుకొని అదే న్యాయం. న్యాయానికి రెండు వైపులా ఉంది. దేవుడు చెప్పేదంతా కూడా న్యాయం. దేవుడు చెప్పేదంతా న్యాయం. ఎప్పుడు తెలుస్తుందంటే రెండో వైపు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఒకవైపు ఉండి అంత మనకేనా దేవుడు చెప్పేది, అంత మనల్ని చేయమనమేనా, అంత మనమేనా, నీవు ఆ పరిస్థితుల్లోనికి రెండో వైపు వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని న్యాయం ఎంత న్యాయమైనదో, దేవుని న్యాయం ఎంత సరైనదో, ఎంత ఉన్నతమైనదో ఆ రెండో వైపుకి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది. మనం అదే పరిస్థితిలో ఉంటే, మనం పరదేశులుగా ఉంటే, మనం చెరసాల్లో ఉంటే, మనము గాయాలు పొంది ఉంటే, అనారోగ్యములో ఉంటే దేవుడు ఏం చేయమని చెప్పాడో అది నిజంగా ఎంత న్యాయమైంది, ఎంత సరైనది అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు ఆ విషయాన్ని చెప్పాడు. మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారు అదే చేయండి. అదే నేను చెప్పేది, అదే న్యాయము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఆరోగ్యకరంగా మాట్లాడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సరైన విషయంలో ఆరోగ్యకరంగా దుర్భాష మాట్లాడకూడదు, గాయపరచాలి, నాలుకలకు పదును పెట్టకూడదు. అటువంటివి సరైనవి కాదు. అదే పరిస్థితి దేవుడు నీకు నిర్ణయించాల్సి వస్తుంది. మన కీడు చేస్తే దేవుడు మనం కీడు కోసుకునే దాన్ని, కీడు పొందే దినాలను దేవుడు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ దేవుడు పెట్టలేదు, కానీ దేవుడు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీ విత్తనం, అది నీవు విత్తిన విత్తనాలు, ఆ పంట నీది. నేను ఇచ్చేది కాదు, నేను చెప్పింది కాదు. మన జీవితంలోనికి అనవసరమైన విషయాలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు వద్దన్నవి మనం మాట్లాడడం, దేవుడు వద్దన్నవి ఆలోచించడం, దేవుడు వద్దన్న పనులు చేయడం ద్వారా దేవుడు నీ జీవితంలో అనుమతించనివి వస్తూ ఉంటాయి. అది దేవుంది కాదు, మనది. మన మాటలు, మన ఆలోచనలు, వారి ఆలోచనలకు ఫలితమైన దాన్ని దేవుడు వారి మీదకి రప్పించేనని దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి మన ఆలోచనల గురించి చెప్పాడు. ఎలా ఉంటే దేవుణ్ణి కలిగిన వారుగా, దేవుడు నాతో ఉన్నాడని గంభీరమైన స్థితిని కలిగి ఉంటాము.
దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆరోగ్యకరంగా మాట్లాడాలి. ఇతరులను గాయపరిచే విధముగా, ఇతరులను అవమానపరిచే విధముగా, ఇతరులను మీరిలాంటి వారు తీర్పు తీర్చే విధానంలో మనం ఉంటే దేవుడు తీర్పు తీర్చాల్సి వస్తుంది. 2 సార్లు ఎందుకు, 5 సార్లు చూసి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వైనా 2 సార్లు చూసి తీర్పు తీరుస్తున్నావు. నువ్వు 3 సార్లు ఇంకా లాస్ట్ అనుకో, నేను 10 సార్లు చూసి తీర్పు తీరుస్తాను అంటాడు దేవుడు. దేవుడు మనల్ని తీర్పు తీరుస్తున్నాడా? లేదు. దేవుడు మనకు తీర్పు తీర్చట్లేదు. దేవుడు మనకు నూతన అవకాశాలు ఇస్తున్నాడు. నూతన దినాలు అనుగ్రహిస్తున్నాడు. అసమర్థులుగా ఉన్న మనల్ని సమర్థులుగా చెయ్యాలని కాలాన్ని పొడిగిస్తున్నాడు దేవుడు. ఆత్మీయముగా బలహీనంగా ఉన్న ఆత్మీయంగా సమర్థవంతులుగా ఉండాలని, ఉంటామని సమయముతో పాటుగా చెయ్యగలిగిన వ్యక్తిని మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ. ఆయన చేయగలడు, ఆయన నేర్పించగలడు, ఆయన మనల్ని అలా చేయగలడు. సమయముతో పాటుగా ఆ విధంగా శిక్షణ ఇవ్వగలిగిన వ్యక్తిని కూడా మనకి ఇచ్చాడు. తీర్పు తీర్చాలంటే, దొరకబట్టాలంటే ఏంటి, దేవుడు చూడొచ్చు కదా. దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం ఉందా లేదా? దేవుని సన్నిధిని ఏ ఏ విషయాల కొరకు తప్పిస్తున్నావు చూసి, 10 చూసి వెంటనే తీర్పు తీర్చవచ్చు దేవుడు నిన్ను. చేయట్లేదు దేవుడు ఆ విధంగా. తానేమనుకుంటున్నాడో మనల్ని అలా మార్చడానికి కొరకైన సమయాన్ని, అలా మార్చగలిగిన వ్యక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు తీర్పు తీర్చట్లేదు. ఒక 10 సార్లు నీ జీవితంలో జరిగిన లోపాన్ని చూసి నీ వింతే. దేవుడు ఎవరితోనైనా ఆ విధంగా అన్నాడా? అనలేదు. దేవుడు ఆ విధంగా అనలేదు. అవకాశం ఇచ్చాడు. మార్పు చెందమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు. మనం ఆరోగ్యకరంగా మాట్లాడాలి అనే విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆరోగ్యకరంగా మాట్లాడాలి. అలాగే చివరిగా మనం దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన దేవుని మీద, నాకు న్యాయము తీర్చగలిగిన వాడు దేవుడు, నాకు జీతం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. దేవుని మీద మనం నిరీక్షణ పెట్టుకొని జీవించాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61వ అధ్యాయములో 7వ వచనం మనం చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎందుకంటే ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడు? ఈ రెట్టింపు, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా రెట్టింపు భాగమునకు కర్తలవ్వడం, ఆ తర్వాత నిత్యానందం వారికి కలగడం ఎందుకు చేస్తుండ అంటే, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఆయనకి ఇష్టం ఇలా జరిగించడం, ఆయనకి ఇష్టం. కాబట్టి దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాలి అనే సంగతిని గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాలి. ఆయన మనకు న్యాయము తీర్చగలిగిన దేవుడు. మనకు బాధ కలిగిన కొలదిగా ఆ బాధను మర్చిపోగలిగినంత ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కాలాలు సమయాలు అనుకూల పరచగలిగిన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, మరచిపోడు. మన 9వ కీర్తనలో 9వ కీర్తన 10వ చరణాన్ని చూస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టే దేవుడవు కాదు. కాబట్టే నీవెవరువు తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నిన్ను నమ్ముకుంటారు. నీవెవరువో తెలిస్తే, ఎవరైనా ఆయన మీద ఆశ పెట్టుకునే వ్యక్తిని ఆయన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించిన వ్యక్తికి న్యాయము జరిగించకుండా ఆయన విడిచిపెట్టడు. అది ఆయన అంటే. ఆ సంగతి తెలిసినప్పుడు అందరు ఏం చేస్తారు? ఆయన ఆశ్రయిస్తారు, ఆయన నమ్ముకుంటారు. అది ఆయన అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం.
ఆ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కార్యములు జరిగించాడు. దేవుడు కార్యములు జరిగించాడు. ఎజ్రా కాలంలో దేవుని మందిరమును కడుతున్నప్పుడు వారికి ఎంత ఆటంకం కలిగిందో మనం చూస్తాం. అయితే ఒక సమయం దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు రాజు వారికి అనుకూలంగా ఉన్నాడు. తన దగ్గరున్న అధికారులకు ఆజ్ఞాపించాడు, వారికి కావలసిన ప్రతిదీ ఇవ్వండి. ఇంతకు ముందు వారే కష్టపడుతున్నారు. ప్రతిదానికి మనకున్న దాంతో మనం కష్టపడదాం. ఒకవైపు నిర్మించడం, నిరంతరం నిర్మించడం, మరొక వైపు ఎన్ని కష్టాలు ఇంతకు ముందు. ఆ తర్వాత రాజు యొద్ద నుండి వ్యతిరేకులు ఉన్నారు. ఆ వ్యతిరేకులు రాజుకు అనేకమైన విషయాలు చెప్పి అతని దగ్గర నుండి ఆ పనిని ఆపండి అని రాజు దగ్గర నుండి వచ్చింది. కాబట్టి వ్యతిరేకులు బలవంతం చేత పని ఆప్ చేస్తారు. అలాంటి పరిస్థితి కలిగింది. అయితే వారు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తుండగా ఒక రోజున దేవుడు కార్యం చేశాడు. మరొక రాజు వచ్చాడు. వీరు పని ప్రారంభించారు. అతని దగ్గరికి వెళ్ళింది, వారు పని ప్రారంభించారు, వేగంగా చేస్తున్నారు. మేము వెళ్ళి అడగగానే వారు చెప్పారు, ఫలాని రాజు మాకు అనుమతించాడు అని చెప్పాడు. అంటే ఏ రాజు, ఎప్పుడు అనుమతించాడు అని దాని కొరకు వెతకండి అని చెప్పాడు. అది ఎక్కడో మరుగున పడి ఉంది. అయితే దాన్ని కనుగొన్నట్లుగా ఆ రాజు పుట్టించిన చట్టం వారి యొద్దకు వచ్చింది. వారి యొద్దకు వచ్చినప్పుడు దాన్ని చూశాడు. చూసి అతడు ఇక వారికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడంటే, వారు నిర్మిస్తున్న మందిరానికి, అలాగే వారు రాజుల కొరకు ప్రార్థించడానికి ఏమేం కావాలో వారు అడిగిందల్లా ఇవ్వండి అని చెప్పాడు. ఒక టైం వచ్చింది, ఒక టైం వస్తుంది. ఆటంకాలు కలిగిన, కీడు సంభవించిన ఒక సమయం వస్తుంది. ఆ రోజు దేవుడు పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచి ఎంతో సంతోషముతో దేవుణ్ణి సేవించగలిగిన సమయం దేవుడు నిర్ణయించాడు. అది ఉంది. మనం ఇప్పుడే కలవరపడవలసిన అవసరం లేదు. పరిస్థితులను చూచి కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి మనము దేవుని మీద ఆశ పెట్టుకొని జీవించాలి, నిరీక్షణతో ఉండాలి. ఆయన న్యాయకర్త, మన పనికి, మన కష్టానికి జీతం ఇచ్చేవాడు, మన పనిని గుర్తించేవాడు, మనకు కావలసిన వాటిని అనుగ్రహించేవాడు, కావలసిన ఉన్నతమైన స్థానం, ప్రమోషన్ కూడా అనుగ్రహించేవాడు ఉన్నాడు. న్యాయకర్త ఉన్నాడు. ఒక భక్తుడు తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, అతడు బాల్యము నుండి చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. గర్భమున పుట్టగానే దేవుడు నన్ను పిలిచాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా పేరును జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. నా నోరు వాడిగలకు అడ్డంగా చేశాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తూ 4వ వచనంకి వచ్చేసరికి, అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకొంటిని. ఎందుకు అనుకున్నాడంటే, కష్టపడ్డాడు కానీ చేతిలో జీతం లేదు. కష్టపడ్డ అందరిలాగా ఇల్లు లేదు, వాకిలి లేదు. అర్థమవుతుందా? ఆ విధంగా కష్టపడ్డట్లేమీ లేదు. ఇతరులకు దొరికినట్లుగా జీతము లేదు, ఘనత లేదు. నా బలమంతా వ్యర్థపరుచుకున్నాను. నా కష్టములకు తగిన ప్రతిఫలం లేదు. వ్యర్థంగా నేను కష్టపడ్డాను. అనేకుల్లాగా నేను కష్టపడితే బాగుండేది, చేతిలో ఉండేది. ఫలమేమీ లేకుండా నా బలమంతటిని వేయపరుచుకున్నాను, కానీ ఫలమేమి లేదు అని అనుకునే పరిస్థితుల మధ్యలో అతడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. ఇక్కడ లేదు, ఆయన దగ్గర ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. కీడు సంభవించినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అన్యాయము జరిగినప్పుడు మన పనిని చూసే దేవుడు ఉన్నాడు, మన కష్టాన్ని చూసే దేవుడు ఉన్నాడు. మన పనిని గుర్తించి తగిన జీతాన్ని, అలాగే తగిన పదోన్నతిని, ఉద్యోగ ఉన్నతిని
అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు. మన కష్టాన్ని తగ్గించి మన జీతాన్ని పెంచగలిగిన దేవుడు ఉన్నాడు. నిలకడగా నీవు ఉన్నట్లయితే, ఆయన నీ కొరకు కార్యం చేసి అంతవరకు నిలకడగా ఉన్నట్లయితే, ఆయన మీద ఆశ పెట్టుకొని మనం ఉన్నట్లయితే, ఆయన న్యాయము తీర్చగలిగిన వాడు. ఆయన న్యాయం మనకు సమాధానముతో పాటు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఆ న్యాయాన్ని అనుసరించాలి. దేవుడు ఉంచిన నీతిలో మనం నడుచుకున్నట్లయితే, నీతి మార్గములో జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదు. ఆ న్యాయములో ఉండి మనం కనిపెట్టుకున్నట్లయితే వాక్యం చెప్తుంది, నీతి వలన నిత్యము సమాధానము కలుగుతుంది, నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుందని యెషయా గ్రంథం 32:17 మనకు తెలియజేస్తుంది. అలాగే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందునని కూడా సామెతలు 11:18 మనం చూస్తాం. కాబట్టి నీవు కీడుకు కీడు చేసినట్లయితే దేవుని న్యాయం నిన్ను కొట్టాల్సి వస్తుంది, నిన్ను శిక్షించాల్సి వస్తుంది, అనగా నీకు బాధను కలిగించాల్సి వస్తుంది. కీడు జరిగినప్పుడు కూడా, కీడులో కూడా సరైన దాన్ని మనం చేసేవారుగా ఉన్నట్లయితే, దేవుని న్యాయము మనకు సమృద్ధి అయిన సమాధానముతో పాటుగా గొప్ప సంతోషము కలిగిన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలుగుతాయన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.